హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రీసెంట్గా మనం ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాం ఐబొమ్మ రవి అని. సో అతన్ని అరెస్ట్ చేశారు, లోపలికి వేశారు, అంటే కస్టడీ కూడా జరుగుతుంది. పోలీస్ వాళ్ళు కూడా మాకు కస్టడీకి ఇవ్వండి, మేము చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని తీసుకున్నారు. జరుగుతుంది కూడా విచారణ. అయితే ఇది జరుగుతున్న సమయంలో ఏమైందంటే ఐబొమ్మ రవి కేసుని వాదించడానికి నేను వాదిస్తా అన్నట్టు లాయర్లు వచ్చి మాట్లాడుతున్నారు. నేను వాదిస్తా అని. అసలు ఎందుకంట అంత? యాక్చువల్గా మనకి కోర్టులో రోజు నువ్వు చూసుకుంటే డేట్ మీద వచ్చే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కాకుండా ఇంచుమించు అదే సంఖ్యలో అడ్వకేట్లు కూడా ఉంటారు. ఓకే, ఆల్మోస్ట్ బాగా గమనించుకో. అంటే కోర్టుకి సంబంధించిన వాళ్ళ, కేసులకు సంబంధించిన వాళ్ళ అడ్వకేట్స్, కేసు ఉన్నా లేకున్నా అడ్వకేట్లు అంతమంది ఉన్నారు మన దగ్గర అడ్వకేట్స్. ఓకే ఓకే. నువ్వు బయట ఎక్కడ తిరిగినా సరే అడ్వకేట్ బోర్డులు 100 కనబడితే కోర్టు చుట్టుపక్కల ఇంకా లక్షల్లో కనిపిస్తాయి. అంత ప్రతి ఏటా కొన్ని వేల మంది స్టూడెంట్స్ కోర్స్ పూర్తి చేసుకొని వస్తున్నారు. వాళ్ళందరికీ కేసులు కావాలి. నెక్స్ట్ వాళ్ళందరికీ కేసులు కావాలి అంటే ఫస్ట్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకుంటే కొన్ని కేసులు వాదించుకునే సౌలభ్యం ఉంటుంది. వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళకుంటే, ఎవడన్నా మంచి ఫేమస్ అడ్వకేట్ ఉంటే వాళ్ళ కింద అసిస్టెంట్గా చేరి కొన్నాళ్ళు చేసి ఇంకేదో చేసే అవకాశం ఉంటుంది. ఫేమస్ అడ్వకేట్ అంటే ఆల్రెడీ నేను ఫేమస్ అని ఎక్కడి నుంచి రారు, మహా కేసుని సాల్వ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అరే వీడు పెద్ద కేసుని భలే సాల్వ్ చేసిండ్రా అని చెప్పగానే అతనికి తగ్గట్టు ఇంకొంతమంది అట్లా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ మన టెక్నాలజీ పరంగా చాలామంది అడ్వకేట్లు యూట్యూబ్ ఛానళ్ళల్లో కూర్చొని ఊరికే న్యాయ సలహాలు ఇస్తా, కొంతమంది ఫేమస్ అవుతా, కింద వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చుకుంటున్నారు. అట్లా కూడా కేసులు తెచ్చుకుంటున్నారు. ఓకే, సెలబ్రిటీ కేసుల్ని సాల్వ్ చేస్తే చాలా త్వరగా ఫేమస్ అయిపోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీ కేసులే బాగా వస్తాయి. ఒక్క కేసు ఇట్లా ముడితే చాలా లక్షలు వస్తాయి అన్న ఆశతో వాళ్ళకు కూడా ఒక పేరు రావాలి, నేను కూడా ఒక అడ్వకేట్ అని 1,00,000 మందికి తెలియాలన్న ఉత్సాహం చూపించే అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళందరూ ఎదురు చూసేవి ఏంటంటే సెన్సేషన్ కేసెస్. ఫస్ట్ టైం మొన్న అఘోరి అరెస్ట్ అయినప్పుడు కూడా నాకు అడ్వకేట్ ఎవరు లేరు అని. కానీ అఘోరి 2 రాష్ట్రాల పెద్ద ఫేమస్, అవునా? ఆమె తరఫున వాదించడానికి ఉత్సాహం చూపించారు. అలా వాదించి ఏదో ఒకటి చేసి బెయిల్ ఇప్పిస్తే బయటకు వచ్చాక అఘోరి డబ్బులు ఇస్తుంది, అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ఆ రేంజ్ ఫేమ్ వస్తుంది. ఇప్పుడు ఐబొమ్మ రవి అనేవాడిని అరెస్ట్ చేశారు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఐబొమ్మ రవి మారిమోగిపోతారు. రోజు ఓపెన్ చేస్తే వాడి మొహమే. ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా బయటకు వెళ్ళి పబ్లిక్ టాక్ ఐబొమ్మ పబ్లిక్ మీ అభిప్రాయం చెప్పండి అంటే వాళ్ళందరూ మద్దతులు పలకడం, మీమ్స్ చేయడం, ట్రోల్స్ చేయడం, అట్లా ఒక న్యూస్ ఫిగర్ అయిపోయాడు. అవును, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఎందుకు రావట్లేదు చెప్తా, అక్కడి దాకా వెళ్దాం. ఓకే, ఈ రకంగా వచ్చేసరికి ఈ కేసుని సాల్వ్ చేస్తే మనం కూడా వీడిలాగా ఫేమస్ అయిపోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఈ కేసుని వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు, పెద్ద విషయం కాదు. మనకున్న రాజ్యాంగం ప్రకారంగా వీడు ఆర్థిక నేరం ఏం చేయాల. అవును, అంటే ఎవరి దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకోలేదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అంటే ఇక్కడ నిషేధింపబడింది కాబట్టి వాడు నేరం చేసినట్టు అవుతారు. కానీ నిషేధింపబడిన తర్వాత కూడా వాడు చేశాడా లేదా అవి వాళ్ళు చూసుకుంటారు. వాడున్న ఏరియా, ఎక్కడ నేరం చేశాడు, ఎక్కడ దొంగతనం చేశాడు, ఏ ఏరియాలో చేశాడు, అప్పుడు వాడు అక్కడ చేస్తే ఇక్కడ అది నేరం అవ్వదు. వాడికి అక్కడ అది ఉంది కాబట్టి, సౌలభ్యం ఉంది కాబట్టి. చూసిన వాళ్ళది నేరమా కాదా అనేది ఇక వీళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. బట్ ఏదో రకంగా వాడికైతే వీళ్ళు బెయిల్ ఇప్పించి తేవచ్చు. ఈ అంశం చాలా మందికి తెలియదు. కేసును బాగా స్టడీ చేశారు. స్టడీ చేసి మన బిఎన్ఎస్లో కానీ ఐపీఎస్లో ఉన్న లోటుపాట్లు, వాడికి అనుకూలంగా ఉండే పాయింట్లు ఇవన్నీ చక్కగా రాసుకొని అందరూ ఒక ఫైల్స్ తయారు చేసుకొని నేనంటే నేను ఎగబడుతున్నారు. నేను ఫ్రీగా వాదిస్తాను నీకోసం అని చెప్పి. ఎందుకంటే ఈ కేసు వాదించి వాడిని పంపించిన తర్వాత వాడు డబ్బులు ఇస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ఆ పేరు చెప్పుకుంటే 10 మంది వెంటనే అసలు లైమ్ లైట్లోకి వచ్చేస్తారు. అట్లా ఉత్సాహం చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇందాక నువ్వేదో అడిగావు, ఎందుకు నెగిటివ్ రావట్లేదు అని. అవును, జనాలకి ఉన్న ఇది నేను నిజంగా చెప్తున్నా, వీడికి సపోర్ట్ చేసే ఎవడికి సిగ్గు లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాడు ఏం చేసే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేవి వాడు దాన్ని డౌన్లోడ్ చేసి ఫ్రీగా పెడుతున్నారు. సొల్లు గార్చుకుంటూ కకృతి పడి చూస్తున్నారు మీరు. ఎందుకంటే సరే ఇప్పుడు వాదించే వాళ్ళని మరి సినిమా రేట్లు, పాప్కార్న్ రేట్లు అంటున్నాడు కదా, వాడు సినిమా థియేటర్ నుంచి పెట్లా. బాగా గమనించుకోండి, ఐబొమ్మ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేవి డౌన్లోడ్ చేసి పెడుతున్నాడు. నువ్వు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోలేవా? 1499 అంటే 1 yearకి ఇస్తున్నారు కదా, వాట్స్ రాంగ్ ఇన్ దట్?
1 yearకి టీవీ కొంతమంది అది కూడా పే చేసుకోలేని వాళ్ళు చేయకపోతే చూడకో ఈ సినిమా ఫ్రీగా వస్తే చూసేస్తావా. విలేజెస్ లో యాక్చువల్లీ ఇదేం తెలియదు కదా, జస్ట్ చెప్తా ఇప్పుడు ఇంకొకటి, బంగారం రేటు పెరిగింది అవునా, ఇప్పుడు చైన్ స్నాచర్స్ అందరిని విడుదల చేసే నువ్వు రేటు పెంచావు కాబట్టే కదా వాడు కొనలేక పాపం స్నాచింగ్ చేశాడు. అదే నువ్వు రేట్ అందుబాటులో పెడితే వాడు స్నాచింగ్ ఎందుకు చేస్తాడని ఎవడన్నా వాదిస్తాడా? సిగ్గుందా అలా వాదించడానికి? చెప్పు. అంటే నీకు అందుబాటులో లేకపోతే దొంగతనం చేస్తావా, లేదా ఒకటి దొంగతనం చేసింది తీసుకుంటావా ఫ్రీగా వచ్చిందని చెప్పేసి? తప్పది. మనం కూడా బాధ్యతగా ఉండాలి. అండ్ వాడే దొంగ, వాడికి సపోర్ట్ చేసి వీళ్ళందరూ తోడు దొంగలే. సిగ్గు లేకుండా సబ్స్క్రిప్షన్ కూడా కకృతి పడి ఆన్లైన్లో ఫ్రీగా సినిమాలు చూసుకుంటూ మళ్ళీ వాడికి సపోర్ట్ ఒకటి. ఏమన్నా చెప్పు వీళ్ళని. అండ్ సినిమా నిర్మాతలు లబోదిబోం అనేది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం వేరు, మూవీ రూల్స్ మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే థియేటర్లో షూట్ చేసి వేసేస్తున్నారు వాళ్ళు. ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత ఐబొమ్మకి వస్తుంది. అదే ఒకవేళ హెచ్డి ప్రింట్లు రిలీజ్ అయినా కూడా వీడు వేసేస్తున్నాడు. అలా కూడా నష్టమే, కానీ అవి అప్పుడప్పుడు రేర్గా జరుగుతున్నాయి. సమ్ టైమ్స్ హెచ్డి ప్రింట్లు వస్తున్నాయి మూవీ రూల్స్కి. వీడికి కావాల్సిన హెచ్డి ప్రింట్, వీడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు, మళ్ళీ దాంట్లో క్వాలిటీ, వాడికి రెప్యుటేషన్, అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఐబొమ్మ బ్యాన్ చేసి మళ్ళీ ఐబొమ్మ 1 అని వచ్చింది, రేపు ఐబొమ్మ 2, 3, 4, ఐబొమ్మ 20 వస్తుంది. ఇంకా ఇట్లాంటి బోల్డ్ అన్ని ఉన్నాయి. బ్యాన్ చేయలేరా? బ్యాన్ చేయగలుగుతా. ఏం మా టిక్ టాక్ బ్యాన్ చేయాలా? చేయాలంటే చేయొచ్చుగా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. టిక్ టాక్ బ్యాన్ చేసావు, ఫోన్ బ్యాన్ చేసావు, అవలా. కాకపోతే ఒక విషయాన్ని ఏంటంటే డ్రగ్స్ అనే విషయాన్ని పైదాకా తీసుకెళ్లేసరికి చాలా మంది భయపడ్డారు. బెట్టింగ్ యాప్స్ ని పైదాకా తీసుకెళ్లేసరికి చాలా మంది భయపడ్డారు. సేమ్ అలాగే ఇప్పుడు పైరసీని కూడా పై స్థాయికి తీసుకెళ్తే ఇక మీదట చూసేవాడు అయితే సిగ్గుపడన్నా చూడ్డు, లేదా సిగ్గు లేకుండా కూడా చూడు మోస్ట్లీ తగ్గించవచ్చు. అంటే ఎవడన్నా ఫ్రీగా సినిమా చూస్తుంటే వాడిని లోపలలాగా చీప్ లాగా మనం ట్రీట్ చేసామనుకో, చీ నీ బతుకు చేయడా అన్నట్టుగా సరే చూడు. ఇంకా ఇలానే ట్రీట్ చేద్దాం. మా ఊరికి వెళ్తాను నేను, ఒక బస్సు ఎక్కా, ఆర్టీసీ బస్సు. దాంట్లో వాడు సినిమా ప్లే చేశాడు, ఏది పుష్ప 2 అనుకోండి. ప్లే చేసినప్పుడు నేను చూస్తే అది వాడు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాడు? ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేస్తాడు. ఎవరి దగ్గర నుంచి? ఇదే ఈ ఐబొమ్మలకి ఈ బొమ్మల నుంచే చేస్తాడు. వాడు చేస్తుంది ఏంది మరి? తప్పే మా వాడు ప్రభుత్వం చేస్తుంది కూడా తప్పే. ఇది ప్రభుత్వం ప్లే చేసింది, ఆర్టీసీ బస్ లో చెప్తున్నావా? వాడు చేసింది తప్పే. ఆ బస్ నెంబర్ తో సహా నీ టికెట్, ఆ బస్ నెంబర్ తో సహా నీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు అక్కడ ఫైల్ చేయగలిగితే యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు ఫైల్ చేస్తుంటే వాడికి కూడా అప్పుడు శిక్ష పడేది. దట్ ఈస్ ఆల్సో రాంగ్. పోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళే నాకు భయం బాబు మాకు ఎందుకు ఇది అనుకుంటే అట్లీస్ట్ ఆ స్క్రీన్ షాట్ ని ఇండస్ట్రీలో ఎవరికైనా ట్యాగ్ చేసినా వాళ్ళు చూసుకుంటారు. సమ్వన్ విల్ టేక్ కేర్. ఎనీవన్ ఆన్లైన్ లో పెట్టినా ఓకే, మనం ఒక రెస్పాన్సిబుల్. వాళ్ళు పుష్పేసి రప్ప 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 అనుకుంటే వెళ్ళి దిగావనుకో, నువ్వు కూడా అంతే కదా. ఆ బస్ ఎక్కినా నువ్వు దొంగవే, వాడు దొంగతనం చూస్తే నేను దొంగ. షుడ్ నాట్ ఎంకరేజ్ వాడిని అడగాలి, అట్లీస్ట్ క్వశ్చన్ దేమ్. వస్తే ఫోన్లే ఎంటర్టైన్ అవుతున్నాం కదా వెళ్ళే దారిలోనే కాంప్రమైజ్ అవ్వకండి. వద్దు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వద్దు. అలా అనుకుంటే వాడు ప్లే చేయలేడు కదా ఏ మూవీస్. సబ్స్క్రిప్షన్ వాడికి కావాలనుకుంటే ఒక నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోమను, తీసుకొని మీ అందరు చూపని తప్పలేదు. నీకు నెట్ఫ్లిక్స్ ఉంటే నీ అపార్ట్మెంట్ లో 10 మంది కలిసి సినిమా చూడరా? తప్పే ఉంటుందా? దే కెన్. ఒకడన్నా కొనండి, కొని చావండి. లేకపోతే వాడి దగ్గర బ్లూటూత్ ఉంటే ఎవరికి నెట్ఫ్లిక్స్ ఉందో కనెక్ట్ చేసుకోండి, అందరికీ చూపించుకోండి, హ్యాపీగా చూడండి, ఎంజాయ్. కానీ అట్లా దొంగతనం చేసి చూడడం తప్పే కదా. ఆ సినిమా ఒకవేళ థియేటర్లో అదే టైంలో ఆడుతున్నా, ఆ టైంలో రిలీజ్, ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లో ఆ బస్సులో వచ్చేస్తున్నాయి అవి. అదే పైరసీ సినిమాలు కూడా వేస్తున్నారు బస్సులో. ఏదు తప్పది. నీకు సబ్స్క్రిప్షన్ ఉంటే అమెజాన్ లేకపోతే ఐ ప్లే చేయి, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఏ పర్లా అందరు చూపించుకోవచ్చు. ఇప్పుడు నా ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నా అపార్ట్మెంట్లో అందరినీ కూర్చోబెట్టి కూడా నేను చూపించుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఒకప్పుడు కూడా ఒక ఇంట్లో టీవీ ఉండి వాడికే డిష్ ఉంటే పాప ఊరోళ్ళందరూ వచ్చి చూడరు, అదేం పెద్ద విషయం కాదు. బట్ ఇట్లా ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం చాలా తప్పది. ఓకే. ఇప్పుడు లాయర్ విషయానికి వస్తే ఉత్సాహం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫేమస్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడు ఎవరన్నా పెట్టుకున్నా బెయిల్ ఇప్పవచ్చు, కానీ వాడు నమ్మట్లే ఎవరిని. అంటే ఇక్కడ ఈ వీడి ప్రాబ్లం అంటే నేనే నీ అడ్వకేట్, ని చెప్పు ఎలా చేసావు నువ్వు, నాకు అన్ని చెబితే తప్ప. అంటే డాక్టర్ దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు ఆడొద్దు అంటారు కదా. అవునవును. నువ్వు అన్ని చెప్పు నేను వాదిస్తా అంటాడు. వాడి భయం ఏంటంటే నేను అన్ని చెప్పేసిన తర్వాత వీడు నిజంగా నా కోసమే వాదిస్తాడో లేదా తీసుకెళ్లి పోలీసులకు చెప్తాడా. నేను ఇప్పటికే నేను ఏక్ నిరంజని, నాకు ఎవడు లేడు,
నన్ను ఏం చేసినా అడిగేవాడు లేడు, నాకు దిక్కు ముక్కు లేదు అన్నట్టు అట్లా కూర్చున్నాడు. ఎవరు చేసా అంటే నేను ఒక్కనే చేసా, ఇంతవరకే చేసా అంటే వాడు అసలు ఏం చెప్పట్లా బేసికలీ. సో ఆ అడ్వకేట్ ఉత్సాహం వల్ల ఎవరైనా చెప్తే వాడి ఫ్రెండో ఇంకెవరో పెడితే తనకు ఒక నమ్మకం. బట్ అది లేక అందుకే అఘోరి కూడా ఎవరిని నమ్మలా. ఉండి 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 బెయిల్ తీసుకునే టైంకి బయటకు వచ్చింది. ఇట్లా కొంతమంది నమ్మరు ఎవరిని. అయితే ఇదే విషయంలో ఏం జరిగిందంటే, ఎవరైతే వాదిస్తున్న అడ్వకేట్ రవి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇలా సైన్లు చేయండి మీ కేసు నేను వాదిస్తా అంటే తను రిజెక్ట్ చేశాడు అనమాట ఫాదర్. వద్దు బాబు, నేను కేసులు కోర్టుల చుట్టూ తిరగలేని ఈ వయసులో అని. సో దీని గురించి ఏం చెబుతారు మీరు? అదే ఆయన అమాయకుడు బయట కనబడుతున్నాడు. నువ్వు కానీ నీ తరఫున నీ పేరెంట్స్ నాకు వకాల్తా ఇచ్చినా నీ కేసు నేను తీసుకోవచ్చు. మీకు అర్థమైందా? అందుకే లాయర్లు మీ మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడించు, ఇది చేయించి అది చేయించి, వాళ్ళు కూడా సంతకం చేయించి మీరు ఎప్పుడైనా రండి హైదరాబాద్కి సైన్ చేయండి అంటారు. కోర్టుకి అది చెల్లుద్ది. అందుకని చెప్పేసి వీడు అక్కడ ఉన్నాడు కాబట్టి సొంత తండ్రిని, ఆయన అమ్మాయి కూడా ఆయనకేం తెలియదు. ఊరికే వెళ్ళి నువ్వు సంతకం పెట్టి నేను వాదిస్తా మీ అబ్బాయిని బయటకు తీసుకొస్తా, ఆయనకు అసలు ఇష్టమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆయనకేమో 3 పూట్ల తిండి లేదు ఇంట్లో. చూడు, అయినా సరే తండ్రులే కాబట్టి కొంచెం కరుగుతారులే, అది అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి రోజుకోటి తలుపు కొడుతున్నాడు. ఆయనకి ఇది అయిపోయింది. రోజుకో మైక్ వస్తుంది, రోజుకి ఇది. ఆయనకేమో తినడానికి తిండిలే కలిసిపోయి కూర్చుంటాయి ఇంట్లో. రోజుకు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఒకడు వస్తున్నాడు. ఆయన చెప్పింది చెప్పలేక మళ్ళీ అదే చెప్పలేక ఏం చేయాలి అర్థం కాక ఊరు వదిలిపోతాడు. ఎప్పుడో ఎటో వేరే ఊరికి పారిపోతాడు. భయపెట్టొద్దు అట్లాంటి వాళ్ళని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.